హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో అయోధ్య రామాలయం యొక్క విశేషాలను గురించి తెలుసుకుందాం. అయోధ్య రామాలయం ప్రపంచంలో 3వ అతిపెద్ద దేవాలయం. 2వ అతిపెద్ద దేవాలయంగా తమిళనాడులోని రంగనాథ స్వామి దేవాలయం మరియు మొదటి అతిపెద్ద దేవాలయంగా కంబోడియాలోని అంకోర్వాత్ విష్ణు దేవాలయం ప్రఖ్యాతిగాంచినవి. అయోధ్య రామాలయం ఉన్నటువంటి రాష్ట్రం పేరు ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, గవర్నర్ ఆనందీబెన్ పటేల్. అదేవిధంగా అయోధ్య రామమందిరం కోసం పోరాడినటువంటి ప్రముఖ న్యాయవాది పేరు కె పరశరన్ గారు. నిర్మాణ సంస్థల విషయానికి వచ్చినట్లయితే ప్రధాన దేవాలయాన్ని ఎల్ఎన్టీ సంస్థ నిర్మించగా ఇతర నిర్మాణాలను టాటా కన్సల్టెన్సీ చేపట్టింది. ప్రధాన ఆలయం యొక్క విస్తీర్ణం ఎంతనగా 2.67 ఎకరాలు 3 అంతస్తులలో నిర్మించబడడం జరిగింది. నిర్మాణ విస్తీర్ణం 57,400 చదరపు అడుగులు. ఈ ఆలయం యొక్క శంకుస్థాపన తేదీ ఏదనగా ఆగస్టు 5, 2020. నెక్స్ట్ వన్, నిర్మాణ శైలి నగర శైలిలో కలదు. ప్రవేశ ద్వారాల సంఖ్య 12, స్తంభాల సంఖ్య 366. గర్భగుడిలో బాలరాముడి యొక్క ఎత్తు ఎంతనగా 51 అంగుళాలు. విగ్రహ శిల్పి ఎవరనగా అరుణ్ యోగిరాజ్. ఈయన కర్ణాటక రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి. నెక్స్ట్ వన్, శ్రీ రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ చైర్మన్ ఎవరనగా నిత్య గోపాల్ దాస్ గారు. అదేవిధంగా దేవాలయ ఆర్కిటెక్ట్స్ ఎవరనగా చంద్రకాంత్ సోంపురా, ఆశీష్ సోంపురా మరియు నిఖిల్ సోంపురా గారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.